అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మృతి చెందిన బాలిక కేసు మిస్టరీగా మారింది. 10 ఏళ్ల చిన్నారి రంజిత కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాలిక భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. అయితే క్లాస్లో చిన్నారి చాలా యాక్టివ్గా ఉండేదని స్కూల్ టీచర్స్ చెబుతున్నారు. స్కూల్ నుంచి వెళ్లేటప్పుడు రెగ్యులర్గా వచ్చే ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్లిందని చెప్పారు. 10 ఏళ్ల చిన్నారి రంజితతో కలిసి రామచంద్రపురంలో ఉంటుంది సునీత. పెద్ద కూతురు వైజాగ్లో నవోదయలో చదువుతున్నారు. తండ్రి ముంబైలో షిప్ యార్డ్లో ఉద్యోగం చేస్తున్నారు. రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ పిల్లలను చూసుకుంటుంది సునీత. అయితే నిన్న పని మీద సునీత కాకినాడ వెళ్లి వచ్చింది. బాలిక ఇంటి సమీపంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్ ఓనర్లు మిగతా వారిని పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. 10 ఏళ్ల అమ్మాయి ఏ విధంగా ఉరివేసుకుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురంలో 5వ తరగతి స్టూడెంట్ రంజిత అనుమానాస్పద మిస్టరీగా మారింది. అసలు స్కూల్లో ఎలా ఉండేది, అట్లా యాక్టివిటీస్లో ఎట్లా ఉండేది, ప్రస్తుతం స్కూల్కి సంబంధించిన టీచర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. దానికి సంబంధించి అసలు ఎట్లా ఉండేదండి స్కూల్లో పాప ఎట్లా ఉండేది? చాలా యాక్టివ్గా ఉండేది సార్. పిల్లలతోనే యాక్టివ్గా ఉంటుంది, టీచర్స్తోనే యాక్టివ్గా ఉంటుంది. చాలా బాగా చదువుతుందండి. పాపతో అయితే మాకు ఎవరికి కంప్లైంట్స్ ఏమీ లేవు సార్. చాలా యాక్టివ్గా బాగుంటుంది సార్ పాప. నిన్న కూడా అందరితోనే చాలా సరదాగా ఉంది. ఎగ్జామ్ రాసింది సార్. 4కి ఆటో వచ్చిందని చెప్పి దిగి వెళ్ళిపోయింది అంతే అండి. అంటే పేరెంట్స్ తర్వాత ఎక్కువగా మీతోనే ఆ ఏజ్ పిల్లలు మీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు అనే ఇబ్బందులు కానీ లేకపోతే అన్ఈజీగా ఉండడం ఎట్లా మాట్లాడింది మధ్య? నో సార్, పాప చాలా యాక్టివ్గా సరదాగా మాట్లాడుతుంది అంతేగాని సార్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏమీ నాతో అయితే అమ్మాయి షేర్ చేసుకోలేదు సార్. అంటే ఫ్రెండ్స్ గురించి కానీ అట్లా లేదు సార్. మా క్లాస్లో పిల్లలు అమ్మాయిలు అందరూ కూడా చాలా సరదాగా మింగిల్ అయి ఉంటారు సార్. మొత్తం బాగుంటారండి పిల్లలందరూ కూడా. ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు అంతే తప్ప పిల్లలు అయితే ఏమీ చెప్పలేదు సార్. నాకు తెలిసిన పిల్లలతో కూడా ఏమీ షేర్ చేసుకోలేదు. డైలీ ఎలా ఉందో అలాగే ఉంది సార్. చదువుకుంది పాప, చాలా బాగా రాసింది ఎగ్జామ్, అది కూడా చెప్పారు సార్ పిల్లలు. అంతే, ఏమీ లేదు. నిన్న కూడా నాకేమీ అనిపించలేదు సార్. నేను నా ఆఫ్టర్నూన్ 11 నుంచి 1:30 వరకు పిల్లలతోనే ఉన్నాను సార్. ఆ టైంలో కూడా చదువుకున్నారు, లంచ్ చేశారు పిల్లలు. అంతకుమించి ఏమీ నాకు సస్పెక్ట్గా అనిపించలేదు సార్ పాప అయితే. మీరు చూసారా? నేను వెళ్ళేటప్పుడు చూసారా? నిన్న పాప వెళ్ళేటప్పుడు చూసామండి. నేను ఇన్ఛార్జెస్ బయట ఉండి పాపను పంపిస్తాం. పాప చక్కగా నవ్వుతూ 3 పిల్లలతో కలిపి నవ్వుతూ బయటికి వెళ్ళి ఆటో ఎక్కిందండి. మీరు చూసారా మామూలుగా ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళడం? ఆటో ఎక్కి వెళ్ళటం అంటే పాప రోడ్డు మీదకి వెళ్ళేంత వరకు చూసాం సార్. నిన్న ఆటో వాడు కొత్త అతను పంపించారని పేరెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ పాప ఆటో రావటం ఒక 10 మినిట్స్ లేట్ అయింది. ఆ ఆటో వాడు పాపకి తెలియకపోవటం వల్ల ఒక 10 మినిట్స్ లేట్గా వెళ్ళిందండి. స్కూల్కి సంబంధించిన టీచర్లు, అదేవిధంగా రంజిత ఎవరైతే 5వ తరగతి స్టూడెంట్ అనుమానాస్పదం మృతి చెందిందో దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నేను అంతా యాక్టివ్గానే ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. డైలీ రోజు ఏ విధంగా రొటీన్గా జరిగే కార్యక్రమాలు నిన్న కూడా జరిగాయి. ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేసుకుందో తమకు తెలియడం లేదని స్కూల్కి సంబంధించిన టీచర్లు చెప్తున్న పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, NTV, రామచంద్రపురం.